థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఐల్ స్టార్ట్ విత్ డైరెక్టర్ మురళి గారు. సో ఐ థింక్ ఇట్స్ హిస్ డెబ్యూ ఫిలిం, బట్ ద వర్క్ హిట్ ఈజ్ ఎక్సెప్షనల్ అండి. అసలు రైటింగ్ చాలా స్ట్రాంగ్గా రాశారు మీరు. ఐ మీన్ మీ డెబ్యూ అయినా ఇలాంటి ఫిలిం పిక్ చేసుకోవడం అనేది ఐ థింక్ గట్స్ అనే చెప్పాలి. సో సోషల్ ఇష్యూ కానీ అన్నీ ఎవ్రీథింగ్, ద వే యూ ప్రొజెక్టెడ్ ఈచ్ క్యారెక్టర్, అంటే దిస్ ఈజ్ వన్ ఫిలిం వేర్ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో అంటే చాలా వరకు చాలా ఫిలిమ్స్లో ఓన్లీ మెయిన్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, బట్ ఇక్కడ ప్రతి చిన్న క్యారెక్టర్ తన పేరు తెలీదు. సో ఐ మీన్ అతని క్యారెక్టర్ కూడా సినిమాలో హైలైట్ అవుతుంది జస్ట్ విత్ వన్ సీన్. సో హోపింగ్ దిస్ ఫిలిం విల్ డూ వండర్ఫుల్ ఎట్ ద బాక్స్ ఆఫీస్. ఇట్స్ జస్ట్ వన్ డే. సో ఐఎమ్ హోపింగ్ upcoming 10 days it should do good business for you. Yeah, thank you. And coming to actors andi, I mean I'll start with Ravi Krishna garu and the pair. I mean yeah. So I mean the love story is very cute andi. I mean film చూస్తే అర్థమవుతుంది ఎంత క్యూట్గా ఉంటుందో. సో ఐ మీన్ రవికృష్ణ గారు కానీ అమ్మాయి కానీ చాలా బాగా చేశారు. అండ్ కమింగ్ టు ఐ మీన్ బిందు మాధవి గారు ఆర్ మోనికా రెడ్డి గారు, ఐ మీన్ డైరెక్టర్ గారికి చెప్పినట్టు ఈచ్ క్యారెక్టర్ ఐ మీన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. సో అది మీకు ఫిలిం చూస్తేనే అర్థమవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఆడియన్ టు వాచ్ దిస్ ఫిలిం. ఇదొక సోషల్ ఇష్యూ మీద మురళి గారు రాసిన కథ, అండ్ ఇట్స్ ఎ లేయర్డ్ స్టోరీ. సో మనము అదర్ ఇండస్ట్రీస్ నుంచి కొన్ని బ్యూటిఫుల్ ఫిలిమ్స్ ఇక్కడికి తీసుకొచ్చి చాలా బాగుంది అని చెప్తుంటాము, బట్ దిస్ ఈజ్ వన్ ఫిలిం మేడ్ బై అవర్ పీపుల్. మీరు మీడియా మిత్రులు కానీ ఆడియన్స్ కానీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ శివాజీ గారి క్యారెక్టర్ వచ్చేసి ఐ మీన్ అందరూ ఏమనుకుంటారంటే మంగపతి క్యారెక్టర్ తర్వాత మళ్ళీ అలాంటి క్యారెక్టరే ఉండొచ్చేమో అని ఉంటుంది, బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ అండి. ఆయన తీసుకున్న ఐ మీన్ సెలెక్ట్ చేసుకున్న రోల్ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ సార్. ఐ మీన్ ద వర్క్ యు ఆర్ డూయింగ్, ఐ మీన్ యూజువల్గా ఏంటంటే ఏ యాక్టర్ అయినా ఒక క్యారెక్టర్ అదే కంటిన్యూ చేస్తుంటారు, సో దట్ నాకు రోల్స్ వస్తున్నాయి కదా ఐ విల్ కంటిన్యూ అని, బట్ ఆయన ఈ రోల్ పిక్ చేసుకోవడము రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. సో అండ్ అదర్ క్యాస్ట్ అండ్ ఎవ్రీ వన్ హూ వర్క్డ్ ఫర్ ద ఫిలిం, కంగ్రాచులేషన్స్ ఆన్ ద బ్లాక్ బస్టర్ సక్సెస్. సో the only request I do to the audience is, this is our Telugu film which is based on some social drama, it's a social issue. So అందరూ వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ నిరంజన్ గారు. అండ్ ఇప్పుడు బెన్నీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.